నమస్తే వెల్కమ్ టు బి3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ మరొక మహిళతో కలిసి వేరొక చోట కాపురం తన భార్య వారి కుటుంబ సభ్యులతో తన భర్తని బాదుడే బాదుడు హియర్ చదువుతున్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్ క్లాస్ రూమ్ లోనే లెక్చరర్ పై దాడి చేసిన విద్యార్థి బంధువులు తెలిసిన వాడే హంతకుడు బాలికను తీసుకెళ్తున్న సీసీ కెమెరాలో రికార్డు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సిద్దిపేట కుమరవెల్లి ఆలయ హుండీ లెక్కింపులో మాయమైన ఉంగరం ఏఈఓ గంగ శ్రీనివాస్ పై ఆలయ ఈవో బాలాజీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏఈఓ పై ఈవో కుమరవెల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆలయ హుండీ లెక్కింపు చేస్తుండగా హుండీలో భక్తులు వేసిన బంగారం చైను ఉంగరం కనిపించాయి. వాటిని టేబుల్ పై పెట్టి ఏఈఓకి సమాచారం ఇచ్చి లంచ్కు వెళ్లాలని ఈవో చెబుతున్నారు. తిరిగి చూసి వచ్చేసరికి టేబుల్ పైన కాకుండా చెత్త కుప్పలో చైన్ పడి ఉంది. ఉంగరం మాయమైంది. ఘటన సమయంలో సీసీ కెమెరా పనిచేయలేదు. మిగతా అన్ని సీసీ కెమెరా పనిచేసి ఉంగరం ఉన్న టేబుల్ వద్ద సీసీ కెమెరా పనిచేయకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ గారు అలర్ట్ ఉండాలి అనుకుంటున్నాను. సార్కు రాగానే ఏంటి మాయ భక్తులు వేసిన చైన్ మాయమాయ చెత్తలో ప్రత్యక్షమాయ.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అడ్డతీగల మండలం కాలేజీలో 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని తను చదువుకున్న కాలేజీలో బాత్రూమ్ ఫోటో తీయడానికి వెళ్తే వెనుక నుండి వచ్చిన కామర్స్ లెక్చరర్ తనని పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమెపై తనతో రావాలని కోరాడని, తాను నిరాకరించడంతో పీక నొక్కాడని విద్యార్థిని తన తల్లిదండ్రులకు, బంధువులకు తెలపడంతో మధ్యాహ్నం కాలేజీకి వచ్చిన బంధువులు క్లాస్ రూమ్లో ఉన్న లెక్చరర్ని చితకబాది ఆపై అడ్డతీగల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గిరిజన బాలకులకు తగిన న్యాయం చేయాలని, లెక్చరర్పై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. అడ్డతీగల పోలీసులు లెక్చరర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీస్ లెక్చరర్ను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. ఏంటంటే మాకు మెడిసిన్ తండ్రి మాది ప్రతిపడి మండలం. అయితే మా పాపని అక్కడ నుంచి ఇక్కడికి అడ్డతీగల జూనియర్ కాలేజీలో జాయిన్ చేస్తాం వయసులైన అమ్మాయిని. ఆ అమ్మాయికి అక్కడ లెక్చరర్ సార్ ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు. బాత్రూంలోకి వెళ్తే పిల్లని వెనక నుంచి పట్టుకున్నాడంట. పట్టుకుంటే ఎందుకు సార్ ఇలా చేస్తున్నాడు, నా పిల్ల తిరిగి అడిగేసరికి పిల్లని కొట్టాడు, చంపబోయాడు. అక్కడే మేడం చేసి నొక్కబోయాడంట. తర్వాత మాకు ఈ విషయం కొంచెం లేట్గా తెలిసిన మూలన మేము వచ్చి స్టేషన్కి వచ్చి అదే మా కోపం మీద వచ్చి ఆయన కలర్ పెట్టుకుని బయటికి లాగాం. లోపల ఉన్న ఆయనకి పిల్లలకి ఎంతమంది పిల్లల్ని ఎలా చేస్తామని కలర్ పెట్టుకుని బయటికి లాగి తీసుకొని వచ్చి స్టేషన్కి వచ్చిన తర్వాత అప్పటి వరకు మాకు న్యాయం చేస్తానన్న ఎస్ఐ గారు ఈలోగా వాళ్ళు వచ్చి ఏం చెప్పారు ఏం మాట్లాడు మాకు తెలియదు. ఈలోగా మీరు ఆయన మీద చేయడం కరెక్ట్ కాదు, ఇలాగా మీరు చేసిన మూలన ఏ మాస్టర్ అయినా మళ్ళీ తిరిగి అక్కడికి రావడానికి భయపడతారు, ఈ పిల్లలు కూడా ఫ్యూచర్ పాడవుతుంది, ఇంకా 200 మంది పిల్లల జీవితాలు పాడు చేస్తున్నారు మీరు అనేసి అన్నారు. అయితే మరి మా పాపలకి మళ్ళీ మా పిల్లల్ని మేము జాయిన్ చేయాలంటే మరి మేము భయపడాలి కదా. ఆ సార్ని పెట్టి మిగతా సార్లు కూడా ఎలా చేస్తారన్న భయం మాకుంటుంది కదా. మరి మాకు న్యాయం జరగాలి కదా సార్. మరి మేము న్యాయం జరగాలని మేము వచ్చినప్పుడు ఆయన మా మీద అలా మాట్లాడారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ మాకు తెలియదు. మాకైతే ఏదో ఒకటి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. మేము మిగతా పిల్లల్ని జాయిన్ చేయాలంటే మాకు భయం అవుతుంది. అదే కాలేజీలో కాదు కానీ ప్రతి కాలేజీలోకి లేదు జరుగుద్దనే భయం మాకుంది. మా పిల్లల్ని ఏం చేయాలి, మా పిల్లల భవిష్యత్తు ఏం చేస్తారు, అది మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలని. తిరుమల సోషల్ మీడియాలో శ్రీవారి లడ్డు తయారీపై అసత్య ప్రచారం చేశారు. శ్రీవారి లడ్డును థామస్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకుని తయారు చేస్తున్నారని ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో లడ్డు తయారీపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. టీటీడీ శ్రీవారి లడ్డు ప్రసాదం అనాదిగా శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తారు. టీటీడీ శ్రీవారి లడ్డు తయారీపై ఎటువంటి అపోహాలు వద్దు అన్నారు. టీటీడీ తిరుమల హిందూ మతానికి చెందిన పోటు కార్మికులకు విధులు పనిచేస్తారు. శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డుల తయారీ, ముడి సరుకులు తీసుకురావడం వంటి పనులు చేస్తారు. ఇతరులు లడ్డులను తరలించడం, ఉగ్రాణం పడిపోటు లడ్డు కౌంటర్లో విధులు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం భక్తులు నమ్మవద్దు టీటీడీ విజ్ఞప్తి చేశారు.
తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం నేలబల్లి అటవీ ప్రాంతంలో 8 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. నేలబల్లి సమీపంలోని రైస్ మిల్లులో బీహార్ రాష్ట్రానికి చెందిన 40 కుటుంబాలు కూలి పనులు చేస్తున్నారు. వీరిలో లలుక్ అనే వ్యక్తికి 8 ఏళ్ల కుమార్తె ఉంది. రోజు మధ్యాహ్నం వారితో పనిచేసే బీహార్కే చెందిన ఒక యువకుడు ఆ బాలికను తనతో తీసుకువెళ్తున్నట్టు కొందరు చూశారు. కాసేపటికి రైస్ మిల్లు సమీప అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సిబ్బంది దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించి బాలిక మృతి చెందిన ఉన్న స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు బాలికను హత్యాచారం చేసి హత్య చేశాడా లేక అనేది దర్యాప్తులో తేలాల్సింది. నిక్కర్ మీద ఏమో బురద సార్, ఇది బురద. 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 విశాఖ సీతమ్మ దారలో ఓ భార్య భర్తను చితక్కొట్టింది. మరొక మహిళతో కలిసి వేరొక చోట కాపురం పెట్టడమే విషయం తెలిసి అక్కడికి వెళ్లిన భార్య రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని పట్టుకొని కుటుంబ సభ్యులతో కలిసి వారిపై దాడి చేశారు. కొంతకాలంగా వివేక్ దంపతుల మధ్య విభేదాలు రావడంతో మరో మహిళతో కలిసి ఉంటున్నాడు వివేక్. తనకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో ఉండటం ఏంటని ప్రశ్నించిన భార్య తన కోపానంతా చేతల్లో చూపించింది. పాలకొండకు చెందిన వివేక్కి బుచ్చయ్యపేటకు చెందిన హరితకు 2022లో పెళ్లైంది. 3 నెలలకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఫిబ్రవరిలోనే భర్తపై హరిత కేసు పెట్టి ఆ తర్వాత విడాకుల పంచాయతీ మొదలైంది. అది తేలకుండానే వివేక్ మరొక మహిళతో కలిసి ఉంటున్నాడని తెలిసి హరిత వాళ్లపై దాడి చేసింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై లేదా ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో అమరవీరుల విగ్రహాలను ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆయన తెలిపారు.
ఇందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పారు. భూదాన ఉద్యమానికి బీజం వేసిన భూదాన్ రామచంద్రారెడ్డి 119వ జయంతి సభ సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ మహోన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన భూదాన యజ్ఞ బోర్డును పునర్నిర్మించడం వల్ల ఎంతో మంది పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన తెలంగాణ సాయుధ పోరాటం భూదాన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ వీరుల కుటుంబాలకు చెందిన వారసులు తమ ప్రజాసేవను కొనసాగించేందుకు రాజకీయాలకు రావాలని, తద్వారా ప్రజలకు మరింత సేవ చేయడంతో పాటు నీతి నిజాయితీ విలువలతో రాజకీయాలను ప్రోత్సహించవచ్చని ఆయన అన్నారు. రైతులు ఇట్లాంటి వాళ్ళు అట్టడుగు వర్గాల వాళ్ళు అయితే ఈ పేర్లన్నీ వీళ్ళ ఎందుకు ఉన్నాయని వాళ్ళు ఆశ్చర్యపోయి దీనికి మార్గం ఏంటిదని ఆలోచించి వాళ్ళు ఒక సైలెంట్ రెగ్యులేషన్ అంటారు, గవర్నమెంట్ లేదు కాబట్టి దాని ప్రకారం ఏం చేశారంటే జాగీరు రద్దు చేయడం వల్ల మీకు ఏమైనా బతకడానికి సమస్య ఉంటే అది ఒక పెద్ద విప్లవం. అది రెండో విప్లవం. సాయుధ పోరాటంలో భూములు పంచడం అనేది వినాలి మీరు. జాగీర్దారుల పాలనలో వికారుల్ ఉమ్రా అనే ఒక జాగిచ్చింది. అప్పుడు ఎంత గొప్ప విప్లవం అది. మీరు ఎవరైనా క్యాల్కులేషన్ ఇది రెండో విప్లవం కాదా? ఇది పేపర్ల మీద మాత్రమే సృష్టించబడి ఇది కూడా మనం చరిత్రగా గుర్తుపెట్టుకోవాలి. వనసింగారంలో కూడా ఇట్లాంటి చర్చ జరిగింది. అక్కడ ఏమి ప్రోగ్రెస్ రాలే. పోచంపల్లికి పోయింది ఏప్రిల్ 18 నాడు కనీసం 80 ఎకరాలు ఇందాక ప్రమోద్ గారు చెప్పారు. ఇస్తారా అని అడిగితే నేను 100 ఎకరాలు ఇస్తాను అని ప్రబోధ్ చంద్రారెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అన్న భూమి అమ్మితేనే తమ్ముడు మా అన్న అమ్మింది తప్పు అని కొట్లాడే రోజులు కదా. నేను రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉండేటప్పుడు అక్కడ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ ఉంది, ఒక 100 ఎకరాలలో. అది కూడా భూదాన్ ల్యాండ్ అని మిత్రుడు అరవింద్ చెప్తా ఉన్నాడు. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రామానంద తీర్థ పివి గారికి గురువు, రాజకీయ గురువు. వారు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినారు. ఇలా ఉండేటువంటి గాంధీ భవనం ఆ రామానంద తీర్థ గారే కట్టినటువంటిది. అది ఎట్లా కట్టినాడు అని కూడా కొంతమంది చెప్తారు చరిత్ర. మహారాష్ట్రలో ఉండే ఒక బ్యాంకును లూటీ చేసి ఆ డబ్బు తీసుకొచ్చి గాంధీ భవన్ కట్టినాడు అనే మాట కూడా కొంతమంది చెప్తారు ఆ ప్రకారంగా. అందుకని అలాంటి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్కు నేను మంత్రిగా ఉండేటప్పుడు చైర్మన్ లేకుండే. నేను మంత్రిగా నన్ను ఇన్ఛార్జ్ చైర్మన్గా ఆ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్కి నియమించడం జరిగినది. ఒక 2 సంవత్సరాలు ఆ కార్యకలాపాలు నేను చూడడం జరిగిందనేటువంటి మాట. భూదాన పోచంపల్లి కూడా పోవడం కానీ, దాని తర్వాత రామచంద్రారెడ్డి గారి విగ్రహాలు ఆ ఊర్లో ఎక్కడైతే స్థాపించబడ్డాయో వాటిని దర్శించుకోవడం కానీ, వారి చరిత్ర వినడం కానీ, అవన్నీ కూడా చాలా వివరంగా అక్కడ ఉండే ప్రజల నుంచి తెలుసుకోవడం జరిగిందనే మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఏదైతే 1951 సంవత్సరంలో వారు పౌనా రాష్ట్రం నుంచి హైదరాబాద్ వరకు, శివరాంపల్లి వరకు పాదయాత్రలో రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఒక సర్వోదయ గొప్ప సభలో పాల్గొనడానికి అనే మాట కూడా మన చరిత్రలో చదువుకుంటాం. వారు ఆ సభలో పాల్గొంటూ ఉన్నప్పుడు కొంతమంది బీద రైతులు లేకపోతే కొంతమంది దళితులు వాళ్ళు వచ్చి, అయ్యా ఈరోజు భూదాన్ పోచంపల్లి ఆ ప్రాంతంలో చాలా గొప్ప ఎత్తున ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతూ ఉన్నాయి, రక్తపాతం జరుగుతూ ఉంది అనేటువంటి మాట వారికి విన్నవించుకున్న సమయంలో వారు ఈ 14, 15, 16 ఈ సభలు అయిపోయిన తర్వాత వారు మళ్ళా అదే పాదయాత్రలో భూదాన్ పోచంపల్లికి పోవడం జరుగుతుంది. ఒక రాత్రి కూడా వారు ఉండడం జరుగుతుంది. ఈ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మరొక మహిళతో కలిసి వేరొక చోట కాపురం, తన భార్య వారి కుటుంబ సభ్యులతో తన భర్తని బాదుడే బాదుడు. హియర్ చదువుతున్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్, క్లాస్ రూమ్ లోనే లెక్చరర్ పై దాడి చేసిన విద్యార్థి బంధువులు. తెలిసిన వాడే హంతకుడు, బాలికను తీసుకెళ్తున్న సీసీ కెమెరాలో రికార్డు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.